వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ వెంకటగిరి పట్టణంలోని త్రిభువని సెంటర్లో అక్కడ ఉన్న యువకులు మరియు పెద్దల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమాలు, మహిళలపై జరిగే నేరాలు, మత్తు పదార్థాల వినియోగం, గంజాయి మరియు మద్యం సేవించే వారి వల్ల కలిగే హానికర ప్రభావాలపై అవగాహన కల్పించారు. వాటి దుష్ప్రభావాలు మరియు చట్టపరమైన పరిణామాలను ప్రజలకు స్పష్టంగా వివరించారు. సమీప ప్రాంతాలలో ఎవరైనా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు, వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా పిల్లలను తల్లిదండ్రులు కాపాడాలని సూచించారు. మనకి ప్రతిరోజు కూడా దేశవ్యాప్తంగా వేలాది మంది చనిపోతా ఉన్నారు. ప్రతిరోజు కూడా రోడ్ యాక్సిడెంట్స్ లో దీనిలో ప్రధానంగా 2 వీలర్ల మీద ప్రయాణం చేసే వాళ్ళు ఎక్కువ మంది చనిపోతా ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణాల్లో హెల్మెట్ ధరించకపోవటం, లేదా వేగంగా వెళ్తున్నప్పుడు లేదా స్కిడ్ అయ్యో, లేకపోతే ఎదుటివాడు మనం సక్రంగా వెళ్తున్నా కూడా ఎదుటివాడు వచ్చి తగితేనో, పొరపాటున ఆవులో లేకపోతే కుక్కలు అడ్డం వచ్చినప్పుడు జంతువులు అది ఇట్టయి కింద పడే ప్రమాదం ఉంది. దానివల్ల హెల్మెట్ ధరించకపోతే ఖచ్చితంగా హెడ్ ఇంజురీ జరిగి ప్రాణం కోల్పోయే అవకాశం 99% ఉంటుంది. కాబట్టి హెల్మెట్ ధరించి అటువంటి దాన్ని మనం సురక్షితంగా మనం ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి ఒకటి. అలాగే రెండోది డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా, తాగి బండి నడపడం వల్ల కూడా మెదడు మొద్దుబారి సరైనటువంటి కాన్సన్ట్రేషన్ లేకుండా కింద పడిపోయి చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా, మనం వెళ్తూ ఉంటాం, ఏదో ఒక ఫోన్ వస్తుంది, దాని మీద కాన్సన్ట్రేషన్ సెల్ ఫోన్ చెవుల్లో పెట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ సందర్భంగా కూడా ఏదో ఒకటి యాక్సిడెంట్ జరిగి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నాయి అని కూడా చాలా ఉంది. కాబట్టి అతివేగంగా కూడా ప్రయాణం చేసినటువంటి వాళ్ళు కూడా చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రమాదాల నివారణకి వాళ్ళ మీద అవగాహన ఒక్కటే మార్గం అని చెప్పేసి ఇలాగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇలా ప్రధాన కూడల్లో ఉన్నటువంటి ఎల్డర్స్ అందరికీ, యూత్ అందరికీ కూడా ఈ అవేర్నెస్ క్యాంపులు అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన కోసం మన భార్య బిడ్డలంతా కూడా ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి మన రక్షణ మనమే చూసుకోవాలి. కాబట్టి వీళ్ళందరికీ 2 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళందరూ కూడా ఒక అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము ఇక్కడ త్రిభువని సెంటర్ దగ్గర ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ. మైనర్ డ్రైవింగ్ కూడా చాలా, ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల మైనర్ డ్రైవ్ చేస్తే అతనికి డ్రైవింగ్ అనేది మెళుకువలు తెలియదు, ఖచ్చితంగా ఏదో ఒక యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. మైనర్లు కనుక డ్రైవింగ్ చేస్తూ కనుక కనబడి పట్టుబడితే ఆ మైనర్లతో పాటుగా ఆ యొక్క బండి ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. కాబట్టి తప్పనిసరిగా మైనర్లకి వెహికల్ ఇవ్వద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.